మాట్లాడే భాషలకు కేంద్రం గుర్తింపు ఇచ్చే అంశం రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఉంది? ఆన్సర్ 8వ షెడ్యూల్. మిషన్ భగీరథ కార్యక్రమం కింద మున్సిపాలిటీలలోని ఒక ఇంటికి రోజుకు ఎన్ని లీటర్ల శుద్ధి చేసిన నీరు అందించబడుతుంది? ఆన్సర్ 135 లీటర్లు. ముచిలింత నాగ అనే 5 తలల గల సర్పం ఎవరిని రక్షించినట్లు చరిత్ర చెబుతుంది? ఆన్సర్ గౌతమ బుద్ధుడు. నౌక చరితం మరియు పంచరత్న కృతులు అనే గ్రంథాలు రచించినది ఎవరు? ఆన్సర్ త్యాగరాజు. హిందుస్థానీ ఏ 2 భాషల కలయిక? ఆన్సర్ హిందీ మరియు ఉర్దూ. అనులోమ వివాహం అంటే ఏమిటి? ఆన్సర్ ఉన్నత కులానికి చెందిన పురుషుడు తక్కువ కులానికి చెందిన స్త్రీల మధ్య వివాహం. ఏ స్తూపాన్ని దాని కొలత ఆధారంగా విరాట్ స్తూపం అని పిలుస్తారు? ఆన్సర్ నేలకొండపల్లి స్తూపం. భారతదేశంలో మొట్టమొదటిసారి బయో ఇంధనాన్ని దేని నుండి తయారు చేశారు? ఆన్సర్ జట్రోపా నూనె. బిడ్డ పుట్టిన తర్వాత శిశువుకి ఇచ్చే వ్యాక్సిన్ల క్రమం ఏమిటి? ఆన్సర్ హెపటైటిస్ బి, పోలియో, తట్టు, దవడబిళ్ళలు, రూబెల్లా. అంటార్కిటికా ఖండంలో భారత్ ఏర్పరిచిన అంటార్కిటికా పరిశోధనా కేంద్రాలు ఏవి? ఆన్సర్ దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి. భారతీయ అటవీ సర్వే 2001 ప్రకారం భారత్ను ఎన్ని భౌగోళిక మండలాలుగా విభజించారు? ఆన్సర్ 14. సీరల్ అనే పండుగ తెలంగాణలోని ఏ ముఖ్య తెగకు చెందింది? ఆన్సర్ అంద్. పరారుణ కిరణాలు ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ విలియం హెర్షల్. వేడిగా ఉన్న వస్తువుల నుండి ఉష్ణం ఏ రూపంలో వెలువడుతుంది? ఆన్సర్ పరారుణ కిరణాలు. ఉష్ణ వికిరణాలు అని ఏ కిరణాలకు పేరు? ఆన్సర్ పరారుణ కిరణాలు.